ఇప్పటికైనా పునరాలోచన చేస్తే రేపు 2029లో జరిగే లోక్సభలో ఒక సీటనే వస్తుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మళ్ళాదే వైఖరితో మాట్లాడటం అనేది సరికాదు. రెండవది, శాంతి భద్రతలకు సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శాంతికి విఘాతం కలిగించే ఏ శక్తి వ్యవస్థ సంస్థ అయినా ఉక్కు పాదముతో దాన్ని దూరం చేయటం జరుగుతుంది. స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరిగితే వ్యవస్థ పరంగా తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా వ్యవస్థలో పాత్రదారులైన ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాం. రెండవది, మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు పట్టం కట్టిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలు, వారి ఆలోచన మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము అదే చెప్తా ఉన్నాం. పాపం తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థ వారి ఆలోచన ఏ విధంగా మారిందంటే జాలేస్తూ ఉంటుంది. తెలుగుదేశం చూసి నేర్చుకుంటున్నారు. వారు ఇప్పుడు నేర్చుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం, స్పీడ్గా వారు నిర్ణయాలు తీసుకుంటే ఏమైందో కాళేశ్వరం చూసినాం. వ్యవస్థను గాడిలో పెట్టే కార్యక్రమం, కార్యాచరణ, ఒక పద్ధతి, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై 10 సంవత్సరాలు పక్కదారి పట్టించిన ఈ ఆర్థిక వ్యవస్థను కుదుపు చేసి మేమిచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకునే కార్యక్రమ భాగంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. చాలా వరకు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే 100 రోజుల్లో కూడా చేపట్టాల్సిన ప్రధానమైన